సనాతన ధర్మం నుంచి మళ్ళీ డిక్లరేషన్ అని. అదయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు, భయపడి వెళ్ళలేదు, లేదంటే హిందూ ధర్మాన్ని భయపడి హిందూ ధర్మాన్ని గౌరవించక వెళ్ళలేదు, ఇలా రకరకాలుగా మాట్లాడారు. అదయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా చివరికి వాళ్ళు అది కూడా అంగీకరించకుండా దాన్ని కూడా తప్పుపట్టే ప్రయత్నంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. సో నిజంగా నిర్ధారణ లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా ఏ విధంగా కన్ఫర్మ్ చేసి ప్రజల్ని మభ్యపెడతారు? సుప్రీంకోర్టు అడిగిన క్వశ్చన్ కరెక్టే కదా, దాన్ని కూడా మళ్ళీ కవరింగ్ చేసే విధానంలో వీళ్ళు ఉన్నారంటే చూడండి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతిసారి నేను వీడియోలు ఇదే చెప్తున్నా, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ముఖ్యమైనటువంటి నాయకులు, సీఎం హోదాలో ఉన్నవాళ్ళు, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నవాళ్ళు, హోమ్ మినిస్టర్ ఉన్నవాళ్ళు, ఒక స్టేట్కి అధ్యక్షులైన ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ, టైం వేస్ట్ చేస్తూ, అంటే కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు. ప్రజల నోళ్ళు మూపించే విధంగా, వాళ్ళు మాట్లాడకుండా, వాళ్ళు ప్రశ్నించకుండా, వాళ్ళు ప్రతిదీ మర్చిపోయే విధంగా కొన్నాళ్ళు గడిస్తే వాళ్ళు మళ్ళీ ఏదో ఒక దాంట్లో నెక్స్ట్ ఏం వస్తుందా అనేది కూడా కొంచెం క్యూరియాసిటీ ఉంది. నెక్స్ట్ ఏం టాపిక్ తీసుకొస్తారా, మళ్ళీ ప్రజలకి మళ్ళీ ఎటువంటి కొత్త విషయాల్ని తీసుకొస్తారా అనేది కూడా కొంచెం క్యూరియాసిటీగానే ఉంది నాకైతే. ఎట్టకేలకి నిజం అనేది ఈరోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఆల్రెడీ వచ్చింది. దాన్ని కూడా స్వీకరించే పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం లేదు. కానీ చాలా చాలా వరకు ప్రజలందరికీ కూడా అర్థమైంది ఏంటి నిజం, ఏంటి అబద్ధం అనేది. కనీసం ఇప్పటికైనా, ఇంకా అర్థం కాని వాళ్ళు కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఏం జరుగుతుంది ఏంటి అన్నది. ఏది జరిగినా గవర్నమెంట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నా ఏది జరిగినా వీళ్ళ అధికారంలో ఉండి వీళ్ళు శాసించే స్థాయిలో ఉన్నప్పటికీ ఏది జరిగినా, ఏ లోపం వచ్చినా, రాష్ట్రంలో ఏ ప్రాబ్లం వచ్చినా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు ఇంకొకటి కూడా చెప్తానండి. పొంగనూరులో మన సీఎం గారి సొంత జిల్లా అయినటువంటి పొంగనూరు నియోజకవర్గంలో ఒక 7 సంవత్సరాల బాలిక పోయిన ఆదివారం, ఈరోజు కరెక్ట్గా వారం రోజులైంది, పోయిన ఆదివారం ఆ అమ్మాయి మిస్సింగ్ అయితే వారం రోజులకి, అంటే దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగే అనేదో సామెత ఉంటుంది కదా. ఈరోజు హోమ్ మినిస్టర్ గారు వచ్చి మాట్లాడటం జరిగింది. ఏమని? చాలా వెంటనే రెస్పాండ్ అయ్యారు పోలీస్ బృందాలు కానీ, డాగ్ స్క్వాడ్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా వెంటనే రెస్పాండ్ అయ్యారు అని చెప్పి. పాప కనిపించట్లేదని తెలిసిన తర్వాత 3 రోజులకి 29వ తారీఖు మిస్సింగ్ అయితే 1వ తారీఖున అమ్మాయి డెడ్ బాడీ వచ్చింది. మరి డే అండ్ నైట్ 3 days పోలీస్ బృందం అంతా అక్కడే ఉండి కష్టపడి ఉన్నారని చెప్తున్నారు కదా. మరి అంత పకడ్బందీగా అన్ని విధాలుగా వాళ్ళు ఉన్నప్పుడు అసలు ఏం జరిగింది? పాపని ఎందుకు 3 days దాకా మీరు ఎందుకు పెట్టారు? అంటే మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తిస్తే 3 రోజుల తర్వాత డెడ్ బాడీ బయటికి రావడం ఏంటి? డే అండ్ నైట్ మీరు అక్కడే ఉన్నారు కదా. దానికి మళ్ళీ ఆవిడేమంటున్నారు? ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే మిథున్ రెడ్డి గారు ఎంపీ, వీళ్ళిద్దరు వెళ్ళి పరామర్శించింది కూడా తప్పుపట్టి రాజకీయం చేస్తున్నారు ఇది కూడా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆవిడ కాన్సన్ట్రేషన్ అంతా, ఫోకస్ అంతా బాధితురాలకి ఏం చేస్తున్నావు, వాళ్ళ కుటుంబానికి ఏం చేస్తున్నావు, అసలు అక్కడ ఏం జరిగింది, నిందితులకి ఎటువంటి శిక్ష వేస్తున్నావు, అసలు అక్కడ ఆ పాప ఏ విధంగా మిస్సింగ్ అయింది, 3 daysలో ఏం జరిగింది అనేది అది ప్రజలకి, ప్రెస్కి చెప్పకుండా, అదేవిధంగా గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ ఆ కుటుంబానికి ఏం సహాయం చేస్తున్నారు అనేది చెప్పకుండా ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి హత్యల్ని కూడా శవాలతో రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆవిడ మరి హోమ్ మినిస్టర్ పదవిలో ఉండి కేవలం ఏదో కాంపిటీషన్ లాగా, ఏదో పోటీలు పెడుతున్నట్టుగా ఏదో మాట్లాడుతున్నారే తప్ప
ఆవిడ ఆ హోదాలో ఉండి దానికి సంబంధించి ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు, ఆ కుటుంబం పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక హోమ్